నేను పువ్వాడ సుధాకర్ రావు, అమరావతి జేఏసీ కన్వీనర్. ఏదైతే అమరావతి రాజధానికి చట్టబద్ధత కావాలని గతంలో చేసినటువంటి రాజధాని మీద గందరగోళం వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక స్పష్టత వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయినటువంటి అమరావతికి ఒక చట్టబద్ధత కావాలని ప్రభుత్వాన్ని కోరిన మీదట ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014కు సవరణలు చేస్తూ 2026ని సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ఒక్క రాజకీయ పక్షం మినహా, వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకకంఠంగా ముక్తకంఠంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క సవరణ బిల్లుకు ఆమోదించి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండాలి, అది ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలి, దాని అభివృద్ధి ఫలాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందితే మేమందరం స్వాగతిస్తున్నామని వారు మాట్లాడినటువంటి మాటలతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ఒక పండగ వాతావరణం వచ్చింది. ఇది అంటే నిజంగా అమరావతి ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా ఉండబోతుంది. ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉండాలి అనేటువంటి నిర్ణయం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే దీనికి చట్టబద్ధత వచ్చిందో ఇప్పుడు దాకా గందరగోళంలో ఉండి కొన్ని పెట్టుబడులు రాక అభివృద్ధిలో వెనకడుగు వేసి తటపటాయించే వాళ్ళందరూ, పెట్టుబడిదారులందరూ కూడా ఇప్పుడు నిరభ్యంతరంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టడం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం, తద్వారా ఆ పెట్టుబడుల వలన అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఆ ఉపాధి ఉద్యోగ రావడం ద్వారా ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక తలసరి ఆదాయం పెరిగి వాళ్ళు కూడా ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. అంటే దీని అర్థం ఏంటంటే అమరావతి రాజధానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపొందించుకుందాం, తద్వారా వచ్చే ఫలాల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సర్వతోముఖాభివృద్ధి చెందుదాం అనేటువంటి విధానంతో ఇది కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులతో లేకపోతే అమరావతి ప్రజానికానికి సంబంధించినటువంటి రాజధాని కాదు, ఇది 5.5 కోట్ల ఆంధ్రుల రాజధాని. కాబట్టి అటువంటి రాజధానికి ఈరోజు చట్టబద్ధత వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఆ పండగకి మాకే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, లేకపోతే మనోవేదకు గురైన ఈ ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి కనకదుర్గమ్మ తల్లిని మనం దర్శించి వారికి ఆ మాతకు విన్నవించుకోవడం ద్వారా ఉపశమనం పొందేవాళ్ళం. అదేవిధంగా రాజధానికి చట్టబద్ధత విషయంలో కూడా ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఆ అమ్మవారు దయ ఉంచి కూటమి ప్రభుత్వానికి అటువంటి బుద్ధిని ప్రవేశపెట్టి దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నింటిలో మనసులో దూరి ఈ విధంగా ఈ చట్టబద్ధత సాకారం చేశారు. కాబట్టి మేము ఈరోజు అందరం కూడా ఏదైతే ఈ ఉద్యమానికి మూలస్తంభాలైనటువంటి అందరూ జేఏసీ నాయకులతో కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారికి చీర సార సమర్పించి మొక్కులు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలతో ఏదైతే దీనికి మేము పూర్తిగా అడిగిన మీదట ఈవో చైర్మన్ గారు అయినటువంటి బొర్రా రాధాకృష్ణ గారు, గాంధీ గారు, అదేవిధంగా ఈవో గారు అయినటువంటి సేనానాయక్ గారు సాదరంగా ఆహ్వానించి ఈరోజు మాకు మంచి దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థప్రసాదాలు అందించారు. వారికి కూడా అమరావతి జేఏసీ తరఫున ధన్యవాదాలు. ఈ చట్టబద్ధత సాకారం చేసినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, ఇక్కడ అమరావతి రూపకర్త అయినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, అదేవిధంగా ఉద్యమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమరావతి జేఏసీ తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు, శిరస్సు వంచి శిరసాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.